నమస్కారం. మనం ఇవాళ బయో క్లాక్ గురించి మాట్లాడుకుందాం. బయో క్లాక్ ఏమిటి? బయోలాజికల్ క్లాక్ తెలుసు, కానీ బయో క్లాక్ ఏమిటి అని కొందరికి అనుమానం వస్తుంది. బయోలాజికల్ క్లాక్ అంటే మన శరీరము దాని జీవన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సమయానుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఫలాని సమయానికి నిద్ర లేవటం, ఫలాని సమయానికి బ్రేక్ఫాస్ట్ చేయటము, ఫలాని సమయానికి లంచ్ చేయటము, అది ఆ బయోలాజికల్ క్లాక్ శరీరమే అడుగుతూ ఉంటుంది. యు గివ్ మీ వాటర్, గివ్ మీ ఫుడ్, గివ్ మీ దిస్, గివ్ మీ దాట్. ఇదంతా బయోలాజికల్ క్లాక్. ఇది కాకుండా మనకు బయో క్లాక్ అనేది కూడా ఒకటి మన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ బయో క్లాక్ ఏమిటి అంటే, లక్షల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిన జీవ పరిణామాన్ని ఒక 24 గంటల్లో కుదించి సామాన్యులకు కూడా అర్థమయ్యేట్టు మొత్తం విషయాన్ని చెప్పారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, సైన్స్తో సంబంధం లేని వారికి కూడా భూమి మీద ఎలా పరిణామాలు జరిగాయి, జీవ పరిణామం ఎట్లా జరుగుతూ వచ్చింది, ఒక జీవి తర్వాత మరొక జీవి ఎట్లా పుడుతూ వచ్చింది, ఏ గంటకు ఏ పరిణామం జరిగింది, ఏ గంటకు ఏ జీవి పుట్టింది అనేది ఈ 24 గంటల్లోనే మనం మొత్తం జీవ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇట్లా అర్థం చేయించే ఈ క్లాక్ ఏదైతే ఉందో దీన్నే మనం బయో క్లాక్ అంటున్నాం. ఇది ఎట్లా అంటే, ఉదాహరణకు 0 అవర్, అర్ధరాత్రి 12 గంటలు, దాన్ని 0 అవర్ అంటాం కదా. ఆ 0 అవర్ నుండి మొత్తం తెల్లవారుజామున, తెల్లారిన తర్వాత, ఉదయము, పగలు, మళ్ళీ రాత్రి 12 వరకు ఆ క్లాక్ ఎట్లాగైతే తిరుగుతుందో అట్లా మనం ఈ భూమి మీద జరిగిన పరిణామాలు కానీ, జీవులు ఉద్భవించటం కానీ వాటి సంగతులు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టు 0 అవర్లో భూమి ఏర్పడింది అనుకుందాం. 0 అవర్లో భూమి ఏర్పడింది. 0 అవర్ నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు భూమి లోపల, భూమి వెలుపల కొన్ని జరగవలసిన మార్పులు జరుగుతూ వచ్చాయి. 0 అవర్ నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు భూమి ఉపరితలంలోనూ, భూమి లోపలి పొరల్లోనూ జరగాల్సిన మార్పులు జరుగుతూ వచ్చాయి. వీటినే మనం ఏమంటామంటే మెటియోనైట్ బొంబార్డ్మెంట్. ఈ మార్పులన్నీ ఈ కాలంలో జరిగాయి, 0 అవర్ నుంచి తెల్లవారుజాము 3 వరకు. ఇంకొక విషయం ఏమిటంటే, 0 అవర్ నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ భూమి మీద అసలు జీవి అనేది లేనే లేదు, జీవి పుట్టలేదు. తెల్లవారుజాము 4 తర్వాతనే జీవుల పుట్టక ప్రారంభమైంది. ఏ జీవి ఈ భూమి మీద ఎప్పుడు పుట్టింది, ఎంతకాలం నుండి జీవిస్తూ ఉంది అనేది అర్థం చేసుకోవటానికి మనం సమయం కేటాయిస్తూ పోతే అది ఇలా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, 0 అవర్స్ నుంచి తెల్లవారుజాము 4 వరకు అసలు భూమి మీద జీవి అనేది లేదు. తెల్లవారుజాము 3 వరకు మాత్రం భూమి పైన లోపల కొన్ని మార్పులు, పరిణామాలు జరుగుతూ వచ్చాయి. తెల్లవారుజాము 4 గంటలకు మొట్టమొదటిసారి ఒక జీవి ఉద్భవించింది. మొట్టమొదటిసారి ఒక చిన్న జీవి ఉద్భవించింది. ఆ తరువాత 1 గంట 36 నిమిషాలకు, అంటే తెల్లవారుజాము 5 గంటల 36 నిమిషాలకు పురాతన శిలాజాలు ఏర్పడటం ప్రారంభించాయి. ద ఏన్షియంట్ ఫాసిల్స్ మెల్లగా 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 ఏర్పడటం ప్రారంభమైంది. ఆ తరువాత ఉదయం 6 గంటల నుండి పగలు 1 గంట 52 నిమిషాల వరకు లోహాలు, మెటల్స్ ఏర్పడుతూ వచ్చాయి. ఎప్పుడు? ఉదయం 6 నుంచి ఉదయం మొత్తం, అలాగే పగలు 1 గంట 52 నిమిషాల వరకు లోహాలు ఏర్పడుతూ వచ్చాయి. ఆ తరువాత పగలు 2 గంటల 8 నిమిషాలకు ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ యానిమల్స్ ఉద్భవించాయి. అవి ఎలా ఉద్భవించాయి? అలైంగిక ఉత్పత్తి, అంటే అసెక్షువల్ రిప్రొడక్షన్ వల్ల జీవులు ఉద్భవించాయి.
అవి ఏకకణ జీవులు. ఆ తరువాత మనం 2 గంటల 8 నిమిషాలకు ఏకకణ జీవులు అలైంగికంగా ఉత్పత్తి జరిగింది అనుకున్నాం కదా. అక్కడి నుండి సాయంత్రం 6 వరకు, సాయంత్రం 6 గంటల 8 నిమిషాల మధ్య లైంగిక ఉత్పత్తి ప్రారంభమైంది. జీవులు సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రారంభించాయి. సాయంత్రం 6 గంటల 8 దగ్గర నుండి లైంగిక ఉత్పత్తి ప్రారంభమైంది. రాత్రి 8 గంటల 28 నిమిషాలకు సముద్రపు మొక్కలు ఏర్పడ్డాయి. రాత్రి 8 గంటల 48 నిమిషాలకు జెల్లీ ఫిష్ పుట్టుకొచ్చింది. మనం సముద్రాలలో చూస్తుంటాం జెల్లీ ఫిష్. రాత్రి 9 గంటల 4 సెకండ్లకు ట్రైలోబైట్స్, ఇవి ఒక రకమైన జీవులు, ట్రైలోబైట్స్ పుట్టుకొచ్చాయి. రాత్రి 9 గంటల 52 నిమిషాలకు భూమి మీద మొక్కలు పుట్టాయి. సముద్రపు మొక్కలు పుట్టిన తర్వాత ఎంతో కాలానికి భూమి మీద మొక్కలు పుట్టడం ప్రారంభించాయి. రాత్రి 10 గంటల 24 నిమిషాలకు కోల్ స్వాప్స్ ఉద్భవించాయి. రాత్రి 10 గంటల 56 నిమిషాలకు ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది. అప్పుడు డైనోసార్స్ ఉద్భవించాయి. 10 గంటల 56 నిమిషాలకు డైనోసార్స్ ఉద్భవిస్తే ఒక దాదాపు 1 గంట 40 నిమిషాల వ్యవధితో క్షీరదాలు పుట్టుకొచ్చాయి. అంటే రాత్రి 11 గంటల 39 నిమిషాలకు క్షీరదాలు అంటే మ్యామల్స్, మళ్ళీ మ్యామల్స్లో అన్ని రకాలు ఉంటాయి, లోవర్ యానిమల్స్, హయ్యర్ యానిమల్స్. సో మ్యామల్స్, క్షీరదాలు పుట్టడం మొదలు పెట్టాయి. ఇట్లా 11 గంటల 39 నిమిషాలకు క్షీరదాలు మొదలైన తరువాత 11 గంటల 58 నిమిషాల 43 సెకండ్లకు మనిషి ఉద్భవించాడు. చూడండి, మళ్ళీ 12కు రాకముందే 11 గంటల 58 నిమిషాల 43 సెకండ్లకు మనిషి ఉద్భవించాడు. అంటే భూమి మీద మనిషి పుట్టి ఎంత సమయం అయింది? 1 నిమిషం 17 సెకండ్లు అయింది. 1 నిమిషం 17 సెకండ్ల కాలం ఈ మనిషి అనేక జాతులు, ఈ హోమోలోనే ఎన్నో జాతులు ఉన్నాయి, అవన్నీ పుట్టుతూ వచ్చాయి, అంతరిస్తూ వచ్చాయి. చివరికి హోమోసేపియన్ అనేవాడు ఇప్పుడు ప్రపంచంలో బతికి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న మనిషి ఎవడైనా కానీ వాడు హోమోసేపియన్. 1 నిమిషం 17 సెకండ్లు అంటే మొత్తం ఎన్ని సెకండ్లు? నిమిషానికి 60, ఇవి 17, మొత్తం 77 సెకండ్ల కాలమే ఈ మనిషి పుట్టి. అంటే మొత్తం ప్రపంచంలోని జీవరాశులు, వృక్షాలు అన్నిట్లోకి తీసుకుంటే హూ ఈజ్ ద యంగెస్ట్? హ్యూమన్ ఈజ్ ద యంగెస్ట్. వాడు పుట్టి 77 సెకండ్లు మాత్రమే అయ్యింది. అంటే మనం ఇక్కడ లక్షల సంవత్సరాలుగా సాగుతున్న జీవ పరిణామాన్ని 24 గంటల కాల వ్యవధిలో కుదించి మనం చూస్తూ వస్తే మనిషి పుట్టిన కాలం ఎంత? 77 సెకండ్ల కింద మనిషి పుట్టాడు. ఆ 77 సెకండ్ల కింద పుట్టిన వాడే తన ముందు ఉన్న అన్ని జంతువుల కంటే, అన్ని జీవరాశుల కంటే ఉన్నతంగా ఎదిగి హోమోసేపియన్ అయ్యాడు. సేపియన్ అంటే అర్థం తెలుసుకోవాలి. సేపియన్ అంటే వివేకము గలవాడు. హోమోకు సంబంధించి చాలా జాతులు ఉన్నాయి. హోమో ఎరెక్టస్, హోమో హెబిలస్, నియాండర్తల్ మ్యాన్, చాలా ఉన్నాయి. వాటన్నిటి తరువాత చివరకు హోమోసేపియన్, వాడి మెదడు, వాడి ఆలోచన విధానం అంతా చూసి శాస్త్రజ్ఞులు వీడు హోమోసేపియన్, వివేకము గలవాడు అని వాడికి హోమోసేపియన్ అని పేరు పెట్టారు. ఇక్కడ మనం వివేకము గల మనుషుల్లాగా వ్యవహరిస్తున్నామా అనేది ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజ స్వరూపాన్ని ఇంత ఘోరంగా మార్చేస్తూ, మనుషుల మధ్య చిచ్చు పెట్టి జనాల్ని విడగొడుతూ, మరోవైపు యుద్ధోన్మాదం పెట్టరేగిపోయి శాంతి లేకుండా
మనుషులు ఇంత అశాంతిగా బతకాల్సిన అవసరం ఉందా? వీడు హోమో సేపియన్ కదా. ఇంత చిన్న సమయంలోనే, కొద్ది సమయంలోనే, 77 సెకండ్ల సమయంలోనే ఇంత ప్రగతి సాధించాడే ప్రపంచవ్యాప్తంగా. ఇన్ని వైజ్ఞానిక ఆవిష్కరణలు చేస్తూ వచ్చాడే. వాటిని భద్రంగా ఉంచుకోవాలి. ఇంకా భవిష్యత్తులో ఈ మరికొన్ని ఆవిష్కరణలు చేస్తూ ఈ మనిషిని, మానవుణ్ణి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కదా. వాటన్నిటినీ పక్కన పెట్టి మనిషి విలువ మనిషి తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తూ వాడి మెదడు వాడు వాడుకోకుండా వేరే వాడి మెదడు ఏం చెప్తే అది ఫాలో అయిపోతా అనుకోవటం ఎంతవరకు న్యాయం? మనిషి తన శక్తిని పక్కకు పెట్టేసి ఏదో శక్తి ఎక్కడో ఏదో ఉంది అని అన్వేషించుకోవటం గొప్ప విషయమా? దయచేసి మీరు కూడా ఈ విషయాలు ఆలోచించండి. నేను ఈ బయోక్లాక్ ఎందుకు తెచ్చాను మీ ముందుకు అంటే, జీవశాస్త్రానికి సైన్స్కు సంబంధం లేని సామాన్యులకు కూడా భూమి ఎప్పుడు ఏర్పడింది, జీవులు ఎప్పుడు ఏర్పడుతూ వచ్చాయి, మానవ జాతులు ఎప్పుడు ఏర్పడ్డాయి, మనిషి అనేవాడు, ఈ హోమోసేపియన్ అనేవాడు ఎప్పుడు ఉద్భవించాడు అనేది ఒక అవగాహన రావటానికి ఈ బయోక్లాక్ మీ ముందుకు తెచ్చాను. మీరు కూడా జాగ్రత్తగా విని ఆలోచించండి. మంచి విషయాలు మీ చుట్టూ ఉన్న వాళ్లకు చెబుతూ ఉండండి. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ.